అందరికీ నమస్కారం. పౌర్ణమి అక్టోబర్ 16వ తేదీ రాత్రి 8:41 స్టార్ట్ అయి తర్వాత రోజు అక్టోబర్ 17 సాయంత్రం 4:56 పూర్తవుతుంది. కాచిగూడ నుండి తిరువన్నామలై అరుణాచలంకు డైరెక్ట్ గా ట్రైన్ కలదు. కాచిగూడ నుండి తిరువన్నామలై అరుణాచలంకు అక్టోబర్ 16వ తేదీ ట్రైన్ నెంబర్ 09520 మధురై ఎక్స్ప్రెస్ ఉదయం 9:10 బయలుదేరి తర్వాత రోజు అక్టోబర్ 17 తెల్లవారుజామున 3:40 అరుణాచలం చేరును. తిరువన్నామలై రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్ నుండి అరుణాచల టెంపుల్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బై వాక్ లేదా ఆటోలో వెళ్ళవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎదురుగా స్నానపు గదులు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు. 20 రూపాయలు ఇచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత ఒక్కొక్క లగేజీ మరియు చెప్పులకు 10 రూపాయలు తీసుకుంటారు. లగేజీ మరియు చెప్పులు షాపులో పెట్టి అరుణాచల టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరికి రాగానే అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉన్నది. వినాయక స్వామిని దర్శించుకొని అక్కడ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవచ్చు. గిరి ప్రదక్షిణ పూర్తిగా 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మార్గ మధ్యంలో 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది. ఆశ్రమంలో టిఫిన్ లేదా భోజనం చేసి గిరి ప్రదక్షిణ మళ్ళీ స్టార్ట్ చేయవచ్చును. ఒక 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. చాలా ప్రశాంతంగా నీట్ గా ఉంటుంది. కొంచెం సేపు అక్కడ కూర్చొని మరియు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి టెంపుల్ యొక్క ముఖద్వారంకు వచ్చి స్వామివారి దర్శనంకు క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శించుకొని స్వామివారి దర్శనం త్వరగా పూర్తయినచో ఉదయం 11 కల్లా గుడి నుండి బయటకు వచ్చినచో మధ్యాహ్నం 12 గంటలకు ట్రైన్ నెంబర్ 06807 తిరువన్నామలై అరుణాచలం నుండి విజయవాడకు ట్రైన్ కలదు. ఇది విజయవాడకు రాత్రి 10:40 చేరుకును. విజయవాడ నుండి ట్రైన్ నెంబర్ 12757 తెల్లవారుజామున 1 గంటకు చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కలదు. చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ చేరుకోవచ్చును. ఉదయం 7 కల్లా సికింద్రాబాద్ చేరును. స్వామివారి దర్శనం లేట్ అయినచో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్కు సాయంత్రం 6 గంటల కల్లా చేరుకోవాలను. సాయంత్రం 6:30 ట్రైన్ నెంబర్ 16870 కాట్పాడికి కలదు. ఇది కాట్పాడికి 8:40 చేరుకును. అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని కాట్పాడి నుండి రాత్రి 10 గంటలకు ట్రైన్ నెంబర్ 17229 శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ కలదు. ఇది సికింద్రాబాద్కి తర్వాత రోజు మధ్యాహ్నం 12:30 చేరును. తిరువన్నామలై అరుణాచలం చేరిన తర్వాత దర్శనము కొంచెం త్వరగా చేసుకున్నాను. ఎందుకనగా ఎండలు కొంచెం ఎక్కువ ఉన్నచో గిరి ప్రదక్షిణ లేట్ అవుతుంది. కాబట్టి త్వరగా స్నానం చేసి చెప్పులు మరియు బ్యాగులు ఆఫ్లో పెట్టుకొని వినాయక స్వామి టెంపుల్ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోవాలను. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన నడవలేము, నిదానంగా వెళ్ళవలను. హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ నుండి బస్ రూట్ అయినచో MGBS లేదా CBS లేదా JBS నుండి తిరుపతికి చేరుకోవాలను. తిరుపతి నుండి ప్రతి అరగంటకి తిరువన్నామలై అరుణాచలంకు బస్సు కలదు. రిటర్న్ కూడా తిరువన్నామలై అరుణాచలం నుండి తిరుపతి వచ్చి తిరుపతి నుండి హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ చేరుకోవచ్చును.